ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో, ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అతను తయారై ఊరికొక సైకోని తయారు చేశాడు. ఇక్కడ కూడా ఇంకొక సైకో, పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కాదు, ఎన్నికల్లో తిరిగాడా లేదా? మీ దగ్గరికి తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఎన్నికైన తర్వాత పరదాలు కట్టుకొని తిరుగుతూ గుద్దుడే గుద్దుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరిపాలన చేత కాదు. నేను అడుగుతున్నా, మీరేం చేశారంటే డ్రైవింగ్ చేత కాని వాడికి డ్రైవర్గా ఇచ్చేశారు. అతను మామూలుగా డ్రైవింగ్ కాదు, రివర్స్ డ్రైవింగ్ పెట్టాడు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్లో బండి దోలడం మొదలుపెట్టి మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నాకెవరి మీద కోపం లేదు, నా బాధంతా మీకు అన్యాయం జరిగిందని. మీరు ఒకసారి చూడండి, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. పరిపాలన తెలిసిన వ్యక్తిని. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు. ఏం తమిళలో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే మేటైన నగరంగా తయారవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు దానికి కారణం? ఎవరేశారా ఫౌండేషన్? ఎవరు ప్రారంభించారా అభివృద్ధి? ఇక్కడుండే ముస్లిం సోదరులు ఆలోచించండి. హైదరాబాద్ లో 30% ముస్లింస్ ఉంటారు ఓల్డ్ సిటీలో. ఎప్పుడైతే ఎయిర్పోర్టు ఓల్డ్ సిటీ పక్కనే వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అభివృద్ధి అయ్యింది. అందరూ అభివృద్ధి అయ్యారు. ముస్లింస్ అభివృద్ధి అయ్యారు, హిందువులు అభివృద్ధి అయ్యారు, అక్కడుండే వాళ్ళు అభివృద్ధి అయ్యారు, బయట వాళ్ళు వచ్చారు. అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు. సంపద సృష్టించకుండా మీకు 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు పనులు వేస్తాడు, 1000 రూపాయలు దోచేస్తాడు. ఒక దోపిడీ దొంగ మీకు అవసరమా అని అడుగుతున్నా. మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కిందెంత, బొక్కిందెంత, నువ్వు దోచేసిందెంత సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఈ నంది కొట్కూరులో తమిళలో మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా. మీ ఆస్తులు పెంచాలా, మీ ఆదాయాన్ని పెంచాలా. అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చువరి నుంచి, శ్రీశైలం నుంచి, హంద్రినివా మల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బనకచెర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది రాయలసీమకు గుండెకాయ. అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి. నగిరి, గాలేరు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, హంద్రినీవా ఇక్కడి నుంచి వెళ్తుంది, కేసీ కెనాల్ వెళ్తుంది, తెలుగు గంగ వెళ్తుంది. కానీ మీకు మాత్రం నీళ్లు లేవు. అదే నా ఆవేదన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శివానంద రెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో, ఒకప్పుడు బైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడాడు. ఇప్పుడు 2 నాయకులు వచ్చారు మీకు. ఆయన కుమార్తె శబరి, తండ్రికి తగ్గ బిడ్డ. చూశాను
ఈరోజు నాకు ఒక బాధ్యత ఉంది. శివానంద రెడ్డి గారికి న్యాయం చేయాలి, జనసూర్యుని గెలిపించుకోవాలి. థంపింగ్ మెజారిటీతో ఒక ఆడబిడ్డ, నంది కొట్కోరు ఆడపడుచు ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలి. ఇక్కడ రెండున్నాయి, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే, ఇద్దరిని పంపిస్తే తమిళలో మీ పనులు కూడా చాలా సులభం అయిపోతాయి. ఇప్పుడే అన్నాడు శివానందరెడ్డి గారు ఒక మాట, మీరు ఎన్ని వేల మెజారిటీ ఓట్లు వస్తే ఇంటూ 3 ఎకరాలకు నీళ్లు సిద్ధమా అని అడుగుతున్నా, రెడీగా ఉన్నారా అని అడుగుతున్నా. మీకు అభివృద్ధి కావాలన్నా మోసకారి మాటలు కావాలని అడుగుతున్నా. అభివృద్ధి కావాలంటే గట్టిగా చెప్పండి కావాలి అని. నా ఆలోచన ఎప్పుడు కూడా అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ పేదవాళ్లకు పెంచాలి. అదే నా అభిమతం, అదే నా యొక్క బ్రాండ్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ హార్టికల్చర్ గాని బాగా వచ్చుంటే నేను ఆ రోజు 90% సబ్సిడీ ఇచ్చి మీ అందరికీ 10 లక్షల ఎకరాలకి హార్టికల్చర్ కోసం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కానీ పూర్తయి ఉంటే, ఇంకా బాగా వచ్చుంటే ప్రపంచానికి ఇక్కడ నుంచి అన్ని కూడా హార్టికల్చర్ అంతా, అంటే పండ్లు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ సరఫరా చేసేవాళ్ళం. 4,000 కోట్లతో ట్రాక్టర్లు ఇచ్చాను, వ్యవసాయ పనిముట్లు ఇచ్చాను, ఆధునీకరణతో ముందుకు పోయాం. అది పరిపాలన అంటే. అదే మాదిరిగా పాడి రైతులకు గోకుల కోసరం, పశువుల కోసరం షెడ్లు కూడా నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక మాట మాట్లాడుతున్నాడు, నేనేదో ఆయనకు శత్రువు అంట. ఈ సైకోకు నేను శత్రువు కాదు, నువ్వు రాష్ట్ర ద్రోహివి, రాష్ట్ర ద్రోహి. ఈ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళని చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తే తప్ప మోక్షం లేదు. దానికోసం రాజీ లేని పోరాటం చేస్తున్నాను. నేను చేసేది రాజకీయ యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, ధర్మాన్ని కాపాడే యుద్ధం. సిద్ధమా తమ్ముళ్ళు మీరందరూ అడుగుతున్నా. ఇంకో పక్క ఒక విషయం మీ అందరికీ స్పష్టంగా చెప్పాలి. ఈరోజు మేము కూటమిగా మీ ముందుకు వచ్చాం. మేము కూటమిగా ముందుకు వచ్చింది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతోనే 3 పార్టీలు కలిసి మీ దగ్గరికి వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను, మాకు అధికారం కోసం మీ దగ్గరికి రాలేదు. కేంద్రంలో బీజేపీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఒక విషయం చూడండి, కనీసం 5 సంవత్సరాల తర్వాత నేను ఏమీ చేయలేనని చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి సైకో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు నిన్న చూశారు, ఆయన ఎన్నికల మేనిఫెస్టో వెలవెలబోయింది, ఏమీ లేదు. 5 ఏళ్లకు ముందే చెప్పాడో అదే మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నాకు ఒక ధైర్యం ఉంది, చేసే నమ్మకం ఉంది, దమ్ము ఉంది. మళ్ళీ పనులు చేస్తా, ఆదాయాన్ని పెంచుతా. నేను ఇచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికి ఆశలున్నాయా లేదా? కోరికలున్నాయా లేదా? కోరికలను సాధించుకోవాలా లేదా? అంటే మనం అందరం కోరికలు చంపుకొని ఈ సైకోకి బానిసలుగా ఉండాలంటే అది సాధ్యమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా.
ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాగుని బ్రతికించుకోవాలి, రైతును రాజు చేయాలి. అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మళ్ళీ రైతు సబ్సిడీస్ అన్ని ఇచ్చి రైతును బతికించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, మా ఆడబిడ్డలు అందరూ ఉన్నారు. ఏమమ్మా మీరే చెప్పండి, మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా, ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా, ఎవరైనా సరే మీ జీవన ప్రమాణాలు బాగున్నాయని అడుగుతున్నా. 2014 కంటే ఈరోజు మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందరూ అప్పుల పాలయ్యారా లేదని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడే మా తమ్ముడు తీసుకొచ్చాడు 1/4 బాటిల్ మందు బాబు. ఏంటి అన్యాయం? 60 రూపాయలు 1/4 బాటిల్, అది అవునా కాదా? ఇప్పుడు ఎంతది? 200 రూపాయలు, అవునా కాదా? నాసిరకం, అవునా కాదా? ఇక్కడ పిల్ల సైకో తెలంగాణ నుంచి మద్యం చేస్తున్నాడా లేదా? డోర్ డెలివరీ ఇస్తున్నాడా లేదా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ పేదవాళ్ళని సర్వనాశనం చేసి నాసిరకం మద్యం ఇచ్చి జలగమారిగా మీ రక్తాన్ని తాగి మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది నా బాధ, అదే నా కోపం. ఈరోజు మాట్లాడుతున్నారు, ఏం తమ్ముళ్ళు హత్యా రాజకీయాలు నేను ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో ముఠాలు అణిచివేసే నాయకుడు నేనే, అవునా కాదా అని అడుగుతున్నా. హైదరాబాద్ లో మత సామరస్యాన్ని కాపాడింది నేనే. మత విద్వేషాలు కంట్రోల్ చేసిన పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, రౌడీలనే వాళ్ళు లేకుండా చేసిన పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు తయారయ్యారు, ఊరికొక సైకో తయారయ్యాడు. నేను ఒకటే నందుకొట్టుకూరులో మీకు హామీ ఇస్తున్నా, మళ్ళీ వస్తానే రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.